రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత. కోర్టులో కవితను హాజరుపరిచిన సిబిఐ. రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత. కోర్టులో కవితను హాజరుపరిచిన సిబిఐ. రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత. కోర్టులో కవితను హాజరుపరిచిన సిబిఐ. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే కవితను అరెస్ట్ చేసినటువంటి అధికారులు మళ్ళీ సిబిఐ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టీం ఇప్పటికే కవితను అరెస్ట్ చేయడము, ఆమె కస్టడీలోకి తీసుకోవడం, విచారించడం ఇదంతా కూడా జరిగిపోయి. కానీ ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అధికారులు రంగంలోకి దిగారు. ఈ మొత్తం కేసుకు సంబంధించి, లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇంకా కూడా విచారించాలి, కవితను తమ కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా సిబిఐ అధికారులు ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఏదైతే ఉందో న్యాయమూర్తి ముందు కావేరి బవేజా ఎవరైతే ఉన్నారో, కావేరి బవేజా ముందు మరి కాసేపట్లోనే కవితను ప్రవేశపెట్టబోతున్నారు. ఆమెను ఒకటే అడగబోతున్నారు, న్యాయమూర్తిని సిబిఐ అధికారులు తమ కస్టడీకి కవితను 5 రోజుల పాటు ఇవ్వాలి అంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ కేసుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ లావాదేవీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బయటికి తీసుకొచ్చారు. అయితే సిబిఐ అధికారులు ఇంకా కూడా ఈ మొత్తం కేసుకు సంబంధించి టోటల్గా పూర్తి స్థాయిలో జరిగినటువంటి ఈ మొత్తం లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, ఈ స్కామ్కు సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి డెప్త్ ఏదైతే ఉందో ఆ డెప్త్ని మొత్తాన్ని తీసుకురావాలి అంటే ఖచ్చితంగా కూడా ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు, డిప్యూటీ సీఎంకు అరెస్ట్ అవ్వడం జరిగింది, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు అరెస్ట్ అయ్యారు, కొంతమంది పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు తెర మీదకి వచ్చారు, కవితను కూడా అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇంకా సిబిఐ అధికారులు ఈ కేసును ఇంకా మరింతగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. కాబట్టి అసలు ఎవరి నుంచి ఎవరికి ఏ విధంగా డబ్బులు వెళ్ళాయి, డబ్బులు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి, ఎవరు ఎంత డబ్బులు తీసుకున్నారు, వీళ్ళు తీసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా బ్లాక్ రూపంలో వెళ్ళాయి. కాబట్టి ఆ మొత్తం బ్లాక్ మనీ అంతటిని కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. సో ఇంకా పూర్తి స్థాయి మెరుగైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే మాకు 5 రోజుల పాటు కవితను కస్టడీకి ఇవ్వాలని అడిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే చూడాలి ఏం జరగబోతుంది. కావేరి బవేజా న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆమె ముందు మరి కాసేపట్లోనే సిబిఐ అధికారులు ప్రవేశపెట్టిన తర్వాత ఆమెను ప్రవేశపెట్టడంతో పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటే కూడా మరొక కస్టడీ పిటిషన్, ఎందుకంటే ఆల్రెడీ ఈడీ అధికారులు
అధికారులు అరెస్టు చేయడము, ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆమె జైలుకు పంపించడము, జైల్లో ఉన్నటువంటి కవిత మీదనే మరొకసారి మేము అరెస్టు చేస్తున్నామంటూ కూడా సిబిఐ అధికారులు 2 రోజుల క్రితమే ప్రకటించేశారు. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ కవితను కూడా తమ కస్టడీలోకి తీసుకోవాలని సిబిఐ అధికారులు అడిగిన తర్వాత ఎటువంటి ఆదేశాలు రాబోతున్నాయి అనేది మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కోర్టుకు చేరుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు ఏదైతే ఉందో రౌస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నటువంటి కవితను ఇంకొక 10-15 నిమిషాల్లోనే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆ న్యాయమూర్తిని అయితే ఒకటే రిక్వెస్ట్ చేయబోతున్నారు. తమకు 5 రోజుల పాటు కస్టడీ ఏదైతే ఉందో అది ఇచ్చేస్తే ఈ కేసుకు సంబంధించి ఇంకా విచారణ జరపాలి అని అడిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, కవితను సిబిఐ కస్టడీకి ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత, కోర్టులో కవితను హాజరుపరిచిన సిబిఐ. హాజరుపరిచింది. కవితను విచారించేందుకు సిబిఐ 5 రోజుల కస్టడీని కోరింది. రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితను సిబిఐ హాజరుపరిచింది. కవితను విచారించేందుకు సిబిఐ 5 రోజుల కస్టడీ కోరింది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ లైన్ లో ఉన్నారు. సురేష్, చెప్పండి. అదే మీకు తెలుసు, సిబిఐ నిన్ననే చెప్పింది కవిత గారిని తాము అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. అంతకుముందే కవిత గారి విచారణ కూడా జరిపారు కాబట్టి ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశామని చెప్పి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ రకంగా కోర్టు ముందు చెప్పి కోర్టు అనుమతి మేరకి మళ్ళీ 5 రోజుల కస్టడీ కోరుతున్నారు. ఇప్పుడు కోర్టు ఇచ్చేదాన్ని బట్టి కవిత గారిని మళ్ళీ విచారించే అవకాశం ఉంది. వాస్తవంగా ఆల్రెడీ 1 రోజు విచారణ జరిగింది. అంతకుముందు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ లో కూడా ఇంటికెళ్లి దాదాపు 5 గంటలు పెట్టి విచారణ జరిపారు. కానీ కవిత గారు కోఆపరేషన్ అంటే విచారణకు సహకరించట్లేదు, లేకపోతే కేసు విచారణ సహకరించట్లేదు, ఆ రకంగానే సరైన సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పని ఈడీ గాని సిబిఐ గాని ఆరోపిస్తూ వస్తున్న నేపథ్యంలో మళ్ళీ కస్టడీకి తీసుకుని ఆ రకంగా విచారణకి ఇప్పుడు కోర్టులో ఇప్పుడు ఆ రకంగా కస్టడీ కోరింది సిబిఐకి. రైట్, థ్యాంక్ యూ సురేష్.